వెల్కమ్ టు టీవీ24 న్యూస్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని ధనుష్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆధ్వర్యంలో ఈరోజు హెల్త్ ఫర్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించిన ధనుష్ మొబైల్స్ అధినేత పచ్చా కళ్యాణ్. ఈ సందర్భంగా పచ్చా కళ్యాణ్ మరియు బుచ్చి సిఐ మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెంలోని డిఎల్ఎన్ఆర్ హై స్కూల్ నుండి వైఎస్ఆర్ బొమ్మ, అంబేద్కర్ బొమ్మ, మినీ బైపాస్ మీదుగా డిఎల్ఎన్ఆర్ స్కూల్ వరకు హెల్త్ ఫర్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఇందులో మొదటి 3 విజేతలకు ట్రోఫీలు అందజేసి అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న 100 మందికి రియల్మీ బడ్స్ గిఫ్ట్గా ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం యువత దురలవాట్లకు దూరంగా ఉండాలని, హెల్త్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బుచ్చి నగర కమిషనర్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, సిఐ, ఎస్ఐ మరియు ప్రముఖులు, బుచ్చి చుట్టుపక్కల గ్రామాల యువత పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ24 న్యూస్ ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ24 న్యూస్. ఈ కాలంలో, ఈ రోజుల్లో మంచిని తీసుకోవడం చాలా తక్కువైంది, చెడుని ఆస్వాదించడం చాలా ఎక్కువైంది. సో ఇలాంటి చక్కని వేదికని, ఈ ప్రోగ్రామ్ అనేది మంచి కాన్సెప్ట్. ఇది కూడా హెల్త్ కాన్సెప్ట్ అనేది లేదు. ఎప్పుడు చూసినా ఫోన్లో బిజీ ఉంటున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే యువత చెడు మార్గంలో వెళ్లకుండా ఉండాలంటే, వాళ్ళ భవిష్యత్తుని ఒక ప్లానింగ్ చేసుకొని ఉండాలంటే వాళ్ళు ముందు డిసిప్లిన్ అనేది ఉండాలి. అట్లాగే వాళ్ళ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. చెడు అలవాట్లకి లోను కాకూడదు. క్రమశిక్షణ తోటి మంచి ఆరోగ్యపు అలవాట్లు, అట్లాగే సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే, హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా సాధించగలుగుతాం. మన బుచ్చిరెడ్డిపాలెంలో ఇంకా చాలా కండక్ట్ చేస్తాము. ఎందుకంటే మన బుచ్చిరెడ్డిపాలెంలో ఉండేటువంటి యువత చాలా మంది ఉన్నారు. నేషనల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్క దాంట్లో ఉన్నారు. అందరూ ఇప్పుడు బెట్టింగ్లకి, తర్వాత గ్యాంబ్లింగ్కి అంతా ఎక్కువ అలవాటు పడుతున్నారు. దాన్ని మాన్పించే ఉద్దేశంలోనే ముందుగా ఒక అడిగేశాము. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చాలా నిర్వహిస్తాము. దాంట్లో మన బుచ్చిరెడ్డిపాలెం యువత అంతా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మన మీడియా మిత్రులకి, తర్వాత మన బుచ్చిరెడ్డిపాలెం ఐ లవ్ బుచ్చిరెడ్డిపాలెం పేజ్కి, తర్వాత బుచ్చిరెడ్డిపాలెం యువతకి అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.